బావుంది. రోడ్డున పడ్డావన్నమాట. సారీ, నీకు ఉండడానికి ఇల్లు లేదు కదా? నీకు భలే గతి పట్టింది కదా? బావుంది. ఈ రోజుకి ఇక్కడే నీకు షెల్టర్ అన్నమాట. నా తలరాత బట్టి నేను ఎక్కడుండాలని రాసుంటే అక్కడే ఉంటాను. సొసైటీ బాలేదు శివగామి. అసలే జనం సరిగ్గా లేరు. ఇలా సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంటావేంటి? తమరంత జాలి పడాల్సిన అవసరం లేదు. సొసైటీలో అందరూ మీలాగా నెగటివ్ పీపుల్ ఉండరు. మంచివాళ్లు సగం మంది కన్నా ఎక్కువ మందే ఉన్నారు. అర్థమైందా? రోడ్డు మీద నిలబడినా ఈ పొగరికేం తక్కువ లేదు. ఇది నాకు దేవుడు పెట్టిన పరీక్ష. పరీక్ష రాసి పాస్ అవ్వాలి కదా. నీలాంటిదే ఎవరో కింద పడినా మట్టి కూడా అంటుకోలేదు అన్నదంట. పడిపోయానంటే అర్థం నాకు నడవడం చేత కాదు అని కాదు, లేచి ఇంకా బలంగా నడవగలను అని. ఓడిపోయిన వాళ్ళు తమకి తాము సమాధానం చెప్పుకునే పద్ధతే ఇది. అది నీ తప్పు కాదులే. నువ్వు 1000 చెప్పినా నిజం ఒక్కటే. నీకంటూ ఒక అడ్రస్ లేని దేశ దిమ్మరివి నువ్వు. ప్రస్తుతానికి నువ్వు నా ఇంటి పని మనిషివే. కానీ నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తే అడిగే దిక్కులేని అనాథవి. ఉండడానికి నాకు ఇల్లుంది, వెళ్ళడానికి కారుంది, వేడిగా తినడానికి అన్నమూ ఉంది. అకస్మాత్తుగా నాకు జ్వరమో జలుబో చేస్తే చూసుకోడానికి నాకంటూ ఒక కుటుంబమూ ఉంది. నీకంటూ ఎవరున్నారు? ఎక్కడ పడుకుంటావో, ఏం తింటావో, అర్ధరాత్రి చలేస్తే బెడ్షీట్ ఎవరు తెచ్చిస్తారు? ఇదే నాకు కావాల్సింది. బావుంది. సరే, వెళ్ళొస్తాను. అన్నట్టు జాగ్రత్తగా ఉండు. అసలే రోజులు బాలేవు. పదండి. ఏంటి ఒంటరిగా ఉన్నారు? రండి మా రూమ్కి. ఎవ్వరూ లేరు. అక్కడే రెస్ట్ తీసుకుందరు గాని. అవునా? నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు, వస్తాను. కానీ నా దగ్గర 2 ప్రశ్నలున్నాయి. వాటిని నువ్వు ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా వస్తాను. 2 కాకపోతే 10 అడగండి, చెప్తాను. అవసరం లేదు, 2టికి ఆన్సర్ ఇస్తే చాలు. ఒకవేళ నా ప్లేస్లో మీ అమ్మే ఉండుంటే ఆవిడ్ని ఇలాగే పిలిచేవాడివా? రెండోది, నా ప్లేస్లో నీ అక్కో చెల్లో ఉండుంటే ఎవరైనా వచ్చి నీలాగే రూమ్కి రమ్మంటే అప్పుడు నువ్వు సైలెంట్గానే ఉంటావా? నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర ఆన్సర్ లేదు కదా? హే, పోరా. వద్దురా. వదిలిపెట్టండి మేడం. నా చెల్లి కూడా అర్ధరాత్రులు ఇదే టైంకి వస్తుందిరా. మేడం వదిలేండి ప్లీజ్ మేడం. మేడం క్షమించండి మేడం. అర్ధరాత్రి వేళ మీరు ఇలా ఇక్కడ ఉండకండి మేడం. ఇది సేఫ్ కాదు. కావాలంటే అక్కడ టెంపుల్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళి ఉండండి. అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రే డ్రైవ్ చేయి, తీ బండి తీ. రే పోనీరా. అక్క, ఆ శివగామికి భలే ఇచ్చి పడేశావు. లేకపోతే రూల్స్ అగ్రిమెంట్స్ అని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కదా. దాని బ్రతుకేంటో చూపించాం కదా. ఇప్పుడు రోడ్డున పడింది, కుక్క బతుకైపోయింది. ఇంతకీ శివగామి ఫ్యామిలీ ఏమైంది? మిగతా వాళ్ళంతా ఎక్కడా?
మన మోహన దెబ్బకి మొత్తం చెల్లా చెదురైపోయిందంతే. అర్జున్ ఏమయ్యాడు? ఇలాంటి టైంలో లేకుండా పోయాడంటే అసలు వాడేం మొగుడక్క. వాడి కోసం గింజుకుంటుంది కదా శివగామి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది కదా. ఏమవుతుందో ఏం జరుగుతుందో చూడాలి. అక్క, ఆ శివగామి భర్త కనిపించకుండా పోవడంలో మన పాత్ర ఏమైనా ఉందా? నీకేమనిపిస్తుంది? ఆ, మనమెందుకు ఇన్వాల్వ్ అవుతామమ్మా? లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఎవరికి తెలుసు దేని వెనక ఏముందో, ఎవరి వెనక ఎవరున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో. అతనసలు తిరిగొస్తాడంటావా? తిరిగొస్తేనే రాకపోతేనే. తిరిగి రాడనే నా మనసు చెప్తుంది. అది మనసు చెప్పిన మాటలాగా అనిపించడం లేదు. అవును, ఖచ్చితంగా రాడని నీకు తెలిసినట్టే చెప్తున్నావు. నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతుంది. మొగుడి మీద మాట పడనిచ్చేది కాదు, ఈగ వాళ్ళనిచ్చేది కాదు. మొగుడి గురించి ఏవైనా అంటే అంతెత్తున ఎగిరిపడేది. వాడు శ్రీరామచంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు అన్నట్టుగా మాట్లాడేది. ఇప్పుడు అవసరమైన టైంలో పారిపోయాడు అంటే వాణ్ణి ఏమనుకోవాలి? ఇది శివగామికి కోలుకోలేని దెబ్బ. నిలువ నీడలేక నడి వీధిలో ఉంది. తినడానికి తిండి దొరకదు, ఉండడానికి షెల్టరు దొరకదు. రేపు పనిలోకొస్తుందంటావా అమ్మా? మన టైం కల్లా పనిలోకి రావాలంతే. లేకపోతే ఏమవుతుందో శివగామికి బాగా తెలుసు. అసలు ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇరికించాల్సింది, బయటికి రాకుండా చేయాల్సింది. నువ్వు చెయ్యాల్సిన ప్రయత్నం చేశావు. పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళావు. అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు మనం ఏం కోరుకున్నామో ఆ పరిస్థితిలోనే ఉంది. కానీ నాన్న ఆ శివగామికి హెల్ప్ చేస్తున్నాడా? మీ నాన్నకు శివగామి విషయంలో ఇన్వాల్వ్ అవ్వొద్దని వార్నింగ్ ఇవ్వాలి. మరీ ఎక్కువ చేస్తున్నాడు. ఇంతకీ శివగామి ఎక్కడున్నట్టు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. ఏ గుళ్ళోనో చేరుంటుంది.